తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ఒక నెల రోజులు ముందు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఉత్తర భారతంలో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయాలు, ఫలితాలు, ఆ జోషు వేడి తగ్గకముందే త్వరగా ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ వ్యూహరచన చేస్తూ ఉంది. ఫిబ్రవరి 20 నాటికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో కూడా మార్చి 10-15 తారీఖుల మధ్య ఆంధ్రప్రదేశ్లో శాసనసభ, లోక్సభకు, తెలంగాణలో లోక్సభకు పోటీ ఎన్నిక నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నది కేంద్ర ప్రభుత్వం. విశేషం ఏంటంటే దేశవ్యాప్తంగా ప్రజలందరూ ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వము ప్రాంతీయ పార్టీకి ఓటేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వము ఎంపీ ఎన్నికలు వచ్చేసరికి వాళ్ళు బీజేపీకి ఓటేస్తున్నారు, జాతీయ పార్టీకి వేస్తున్నారు. ఈ ప్రక్రియ ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, అక్కడ ప్రాంతీయ పార్టీలు పాలన చేస్తున్న, అలాగే తమిళనాడు, ఈ రాష్ట్రాల్లో గ్రామీణ పట్టణ ప్రజలు దేశవ్యాప్తంగా ఢిల్లీలో మోడీ ఉండాలని కోరుకుంటున్నారు. 2018 డిసెంబర్లో టీఆర్ఎస్ పార్టీ శాసనసభ సీట్లు 88 సీట్లు గెలిచి 4 నెలల కాల వ్యవధిలోనే పార్లమెంట్ ఎన్నికల్లో చతికిలు పడిపోయింది. ఒక్క సీటుకే పరిమితమైన, అసెంబ్లీ సీటుకి పరిమితమైన బీజేపీ ఏకంగా 4 లోక్సభ సీట్లు గెలిచింది. సారు కారు 16 అన్న టీఆర్ఎస్ పార్టీ కేవలం 9 లోక్సభ సీట్లకే పరిమితమైంది. అప్పుడు 88 సీట్లు వచ్చి అధికారం ఉంటేనే 9 సీట్లు వచ్చినాయి. ఇక ఇప్పుడు అధికారము లేదు, 39కే పరిమితం. కనుక బీఆర్ఎస్ పార్టీకి ఈ లోక్సభ ఎన్నికల్లో కష్టకాలమే. గ్రామీణ వాసులు, పట్టణవాసులు, రైతులు, మహిళలు, కౌలు రైతులు, యువకులు, నిరుద్యోగ యువత అందరూ ఆలోచించేది ఏంటంటే రాష్ట్రంలో ఏ పార్టీకి ఓటేసినా ఇక్కడ కారు పార్టీకి, కమలం పార్టీకి, రకరకాల పార్టీలకు ఓట్లేశారు శాసనసభలో. కానీ లోక్సభ వచ్చేసరికి మాత్రం అందరూ పువ్వు గుర్తు, కమలం గుర్తుకు ఓటేయాలనే ఆలోచనలో ఉన్నారు. దేశం కోసం, ధర్మం కోసం ఈరోజు దేశ ప్రతిష్టను ప్రపంచ దేశాలలో అగ్రస్థానంలో నిలబెట్టిన మోదీ, ఆయనే సమర్థుడు, ఆయనకు సాటి పోటీ ఎవ్వరూ, ఏ రాజకీయ పార్టీ, ఏ నాయకుడు లేడనే విశ్వాసము, నమ్మకంతో నిన్నగాక మొన్న కారు పార్టీకి ఓటేసిన వారు, అట్లాగే కాంగ్రెస్ ఓటేసిన వాళ్ళు కూడా పువ్వు గుర్తుకు ఓటేయాలనే ఆలోచనలో ఉన్నారు. అందువల్ల రేపు జరగబోయే లోక్సభ సీట్లలో ఏంటి కారు పార్టీకి వేస్తే వాళ్ళు ఏం చేస్తారు? అయినా నేల విడిచి సామన్నట్టు శుభ్రంగా రాష్ట్రం పరిపాలించుకునేదానికి టీఆర్ఎస్ అంటే తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ అనే పదం ఉంది, పేగుబంధం తెగిపోయింది. బీఆర్ఎస్ అనే పార్టీ పేరు మార్చడమే తప్పిదమని చెప్పి చాలామంది భావిస్తున్నారు. ఏదో మనం వెళ్ళిపోయి దేశాన్ని శాసిద్దాం, ఢిల్లీని శాసిద్దాం, దేశ రాజకీయాలను ప్రభావితం చేద్దామంటే ఆ దురాశ ఇక్కడ ఉండే భూమి కదిలిపోయి ఉన్న అధికారమే కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ అంటారు. అసలు దేశ రాజకీయాల్లోకి వెళ్లకుండా, మోదీతో, కేంద్ర ప్రభుత్వంతో శత్రుత్వం లేకుండా తన పాలన తను నిర్వర్తించుకుంటే కేసీఆర్ ఓడేవాడు కాదనే విశ్లేషకులు కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా 2018లో చంద్రబాబు నాయుడు మోదీతో, కేంద్ర ప్రభుత్వంతో వైరం పెట్టుకుని అప్పుడు ఎన్నికల్లో ఓటమి చెందటం అనేది మనం చూసాం.
కనుక కేసీఆర్ వ్యూహం బెడిసికొట్టింది. ఢిల్లీలో పాగా వేయాలనుకుంటే ఇక్కడే పూర్తిగా నష్టం జరిగిందని, రాబోయే లోక్సభ సీట్లలో ఎన్ని సీట్లు గెలుస్తుందనేది ప్రశ్నార్థకమే. కేసీఆర్ పోటీ చేయబోయే మెదక్కు ఒక్కటి తప్పి మిగతా ఎక్కడా కూడా విజయం సాధించే అవకాశాలు ఏవి లేవని విశ్లేషకులు భావిస్తున్నారు. బలమైన నాయకులు అందరూ కూడా శాసనసభకు పోటీ చేశారు. బలమైన నాయకులు శాసనసభ్యులుగా గెలిచారు. అయినా తమ అభ్యర్థులను రంగం సిద్ధం చేసుకుంటా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే 4 సిట్టింగ్ సీట్లు ఉన్నాయి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సికింద్రాబాద్. వీటితో పాటు మరో 8 సీట్లపై పట్టు పెంచుకుని గెలవాలనే వ్యూహరచన చేస్తూ ఉంది బీజేపీ. మెదక్, జహీరాబాదు, చేవెళ్ళ, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వీటితో పాటు భువనగిరి, వరంగల్, ఈ 8 కలిపి మొత్తం 12 సీట్లు గెలవాలనే సంకల్పంతో అడుగులు వేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ. వరంగల్ అయితే 1984లో భారతీయ జనతా పార్టీకి లోక్సభలో కేవలం 2 సీట్లు ఉన్నప్పుడు అక్కడ జంగారెడ్డిని పివి నరసింహారావును ఓడించి వరంగల్లో పాగా వేసింది భారతీయ జనతా పార్టీ, కమలం పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ 3 స్థానాలకు పరిమితమయ్యే అవకాశం కనపడతా ఉంది. ఎలాగో ఎంఐఎం పార్టీ హైదరాబాద్లో విజయం సాధిస్తుంది. ఇటువంటి తరుణంలో మొదటి స్థానంలో బీజేపీ, 2వ స్థానంలో కాంగ్రెస్. ఇక కేసీఆర్ మెదక్లో పోటీ చేస్తే అది ఒక్క సీటే బీఆర్ఎస్ గెలుస్తుంది. మిగతా చోట్ల బీఆర్ఎస్ మీరు వెళ్ళి లోక్సభలో ఏం చేస్తారు జాతీయ స్థాయిలో అనే ఆలోచన తెలంగాణ ప్రజల్లో వస్తూ ఉన్నది. అయినా బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను సిద్ధం చేసింది. కొంతమంది సిట్టింగులను తప్పించి కొన్ని మార్పులు చేర్పులు చేసింది. మొట్టమొదటిది మెదక్లో కేసీఆర్ పోటీ చేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓ తీర్మానం చేసింది. రాష్ట్ర పార్టీ సోనియా గాంధీని ఇక్కడ వచ్చి పోటీ చేయమంటున్నారు. గతంలో 1975 నుంచి 77 వరకు ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి పెట్టి దేశం అల్లకల్లోలమైన తరుణంలో తదుపరి జనతా పార్టీ ఆవిర్భవించిన తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయిన తరుణంలో 1978లో కాంగ్రెస్ పార్టీని ఆదరించిన రాష్ట్రాలు కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఇందిరాగాంధీ వచ్చి మెదక్ నుంచి పోటీ చేసి గెలిచింది. అదేవిధంగా ఉత్తర భారతంలో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ కనీసం దక్షిణాదిన పుంజుకోవాలని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని మెదక్లో పోటీ చేయించాలని, ఒకవేళ సోనియా గాంధీ పోటీ చేయకపోతే ప్రియాంక గాంధీనైనా పోటీకి పెట్టాలనే ఆలోచన ఉంది. ఇప్పటికే రాహుల్ గాంధీ కేరళ నుంచి వాయనాడ్ అనే లోక్సభ స్థానానికి గెలిచి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అక్కడ సోనియా గాంధీ కానీ ప్రియాంక గాంధీ పోటీ చేసి కేసీఆర్ కూడా పోటీ చేస్తే కేసీఆర్కి గడ్డు కాలమే. ఏ విధంగా కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోయాడో మెదక్లో కూడా కేసీఆర్ ఓడిపోయే అవకాశం ఉంది. అప్పుడు మెదక్లో సోనియా గాంధీ ప్రియాంక గాంధీ వస్తే కేసీఆర్ జహీరాబాద్లోనో లేదు మహబూబ్ నగర్లోనో పోటీ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇక 2 మహబూబ్ నగర్లో శ్రీనివాస్ గౌడ్ని రంగంలో తెస్తున్నారు, మాజీ మంత్రి. ప్రస్తుతం సిట్టింగ్ మన్నే శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, ఆయన తప్పించి శ్రీనివాస్ గౌడ్ని పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. 3 చేవెళ్ళ సిట్టింగ్ రంజిత్ రెడ్డి 2019లో ఏం గొప్ప మెజార్టీతో ఏం గెలవాల, కేవలం 10,000 ఓట్ల మెజార్టీతో కొండా విశ్వేశ్వరరెడ్డి మీద గెలిచాడు. కనుక ఆయనకి గడ్డు కాలమే.
అతి కష్టం మీద గెలిచాడు, స్వల్ప మెజార్టీతో గెలిచాడు. 4 జహీరాబాద్, ఇక్కడ బీబీ పాటిల్ అని ఉన్నాడు. ఆయన పార్టీ మారుతాడు, కమలం పార్టీ, పువ్వు పార్టీకి వెళ్తాడు, బీజేపీలో చేరుతున్నాడనే ఊహాగానాలు ఉన్నాయి. ఆయన బీజేపీలోకి వెళ్లకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉంటే బీబీ పాటిలే జహీరాబాద్కి అభ్యర్థి. 5 నాగర్ కర్నూలు, ఇక్కడ సిట్టింగ్ ఎంపీ పి రాములు, ఆయన కానీ ఆయన కొడుకు కానీ సీట్ అడుగుతున్నాడు. ఆయనకి రాములు కొడుకు కూడా బీఆర్ఎస్ సీట్ ఇవ్వదు. అక్కడ గువ్వల బాలరాజుని రంగంలో దింపుతున్నారు. పి రాములు తన ప్రయత్నాలు ప్రారంభించాడు. అటు భారతీయ జనతా పార్టీతో ఇటు కాంగ్రెస్ పార్టీతో 2 పార్టీలతో టచ్లోకి వచ్చాడు. పి రాములు ఆయన కానీ ఆయన కుమారుడు కానీ ఆయన బీజేపీ టికెట్ ఇస్తే బీజేపీ మీద మొదటి ప్రాధాన్యత బీజేపీ, లేదు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే కాంగ్రెస్లో పోటీ చేయాలని. రాములు మాదిగ సామాజిక వర్గానికి చెందినవాడు. నాగర్ కర్నూల్లో ఆ పార్లమెంట్ పరిధిలో మాదిగలు అధికంగా ఉండటం వల్ల మాదిగ సామాజిక వర్గం వారే విజయం సాధించే అవకాశం ఉంది. ఇక 6 కరీంనగర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పోటీ చేస్తాడు. 7 పెద్దపల్లి, అక్కడుండే సిట్టింగు, ఆయన కూడా లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ మారి బీఆర్ఎస్లోకి వచ్చాడు. వెంకటేష్ నేతను తప్పించి బాల్కా సుమన్ మొన్న ఓడిపోయాడు చెన్నూరులో, ఆయనకి ఇవ్వాలనే ఆలోచన ఉంది. ఇక 8 నిజామాబాద్ కవిత పోటీ చేసిన కష్టమే. మండవ వెంకటేశ్వరరావు మాజీ మంత్రి కవిత కోసం కృషి చేశాడు. ఆయన ప్రస్తుతం పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు, దానివల్ల మళ్ళీ బీజేపీ ధర్మపురి అరవింద్ విజయం తథ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా ఆర్మూర్లో రాకేష్ రెడ్డి విజయం, కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి విజయం ఈ బీజేపీకి బలాన్ని తెచ్చిపెట్టింది. పసుపు పండించే రైతులందరూ కూడా వాళ్ళు బీజేపీని దాటి వేరే పార్టీకి ఓటు వేసే అవకాశమే లేదు. కవిత గెలవటం నిజామాబాద్లో కష్టమే. ఇక 9 ఆదిలాబాద్లో జి నగేష్, 10 వరంగల్లో సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ని మార్చి మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్లో టికెట్ నిరాకరించబడి డాక్టర్ రాజయ్య ఆయన్ని వరంగల్ ఎంపీగా రంగంలో దింపాలని ఉన్నారు. 11 నల్గొండ, గుత్తా సుఖేందర్ రెడ్డి శాసన మండలి చైర్మన్ కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి శాసనసభకు పోటీ చేయాలని ప్రయత్నించాడు. ఆయనకు సీటు దొరకలేదు. ఆయన నల్గొండ ఎంపీగా పోటీ చేస్తాడు. ఇక 12 భువనగిరి, ఇక్కడ డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన తర్వాత బాలరాజు యాదవ్ని పరిశీలిస్తున్నారు. 13 ఖమ్మం, నామా నాగేశ్వరరావు, ఈసారి నామా నాగేశ్వరరావు కష్టకాలమే. అక్కడ కాంగ్రెస్ హవా నడుస్తూ ఉంది. రేణుకా చౌదరి మాజీ మంత్రికి గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయి. 14 మహబూబాబాద్, ఇక్కడ సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, ఆమెను తప్పించి ఆమె తండ్రి మాజీ మంత్రి రెడ్డియా నాయక్ మొన్న ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో డోర్నకల్ నుంచి ఓటమి చెందాడు. కనుక రెడ్డియా నాయక్ని మహబూబాబాద్ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పెట్టే అవకాశం కనపడుతూ ఉంది. 15 మల్కాజ్గిరిలో కొత్త అభ్యర్థి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, ఈయన రేవంత్ రెడ్డికి కుడి భుజం. 2019లో రేవంత్ రెడ్డి 2018 ఎన్నికల్లో కొడంగల్లో ఓటమి చెంది
ఇక్కడ మల్కాజిగిరికి వచ్చి పోటీ చేసినప్పుడు సర్వం తానై సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి రేవంత్ రెడ్డి మల్కాజ్గిరిలో గెలవటానికి సహకరించాడు. అక్కడ కూడా రేవంత్ రెడ్డి విజయం సాధించింది ఎంత? కేవలం 15,000 మెజార్టీనే. అటువంటి కుడి భుజం రేవంత్ రెడ్డిని ఉప్పల్ కాంగ్రెస్ సీట్ అడిగాడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి. ఉప్పల్ సీట్ ఇవ్వడం సాధ్యపడలా. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి పార్టీ వీడి బీఆర్ఎస్లో చేరాడు. అంగుబలము, ఆర్థిక బలము, అన్ని వనరులు ఉన్న సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి అభ్యర్థిగా పోటీకి పెట్టాలనే ఆలోచనలో ఉంది. 16 సికింద్రాబాద్ కిషన్ రెడ్డి చేతిలో ఓటమి చెందిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్. 17 హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామకే వాస్తే అభ్యర్థి. బయటికి చెప్పకపోయినా బీఆర్ఎస్ కారు పార్టీ, పతంగ్ పార్టీ, ఎంఐఎం రెండు కూడా మిత్రపక్షాలే. నామకే వాస్తే ప్రశాంత్ అనే అభ్యర్థిని గతంలో పెట్టారు. మళ్ళీ ఆయనకో ఎవరికోరికి ఇస్తారు. ఇచ్చినా అక్కడ గట్టి పోటీ భారతీయ జనతా పార్టీ, ఎంఐఎం రెండు పార్టీల మధ్యనే ఉంటుంది. పాత బస్తీలో, హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో. కారు పార్టీ అది పెద్ద పరిగణలో తీసుకోవాల్సిన అంశం కాదు. కనుక బీఆర్ఎస్ పార్టీ 16 నియోజకవర్గాల్లోనే పోటీ అని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీ, కారు పార్టీ చాలా గడ్డు కాలం ఎదుర్కొంటున్నది. రాష్ట్ర ప్రజలందరూ, గ్రామీణవాసులు, పట్టణవాసులు, రైతులు, మహిళలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా ప్రధానమంత్రి మోదీ మూడవసారి ఆ పీఠం మీద ఉంటేనే మన బతుకులు మారతాయి, మన జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి, ప్రపంచ దేశాలలో భారతదేశం యొక్క ప్రతిష్ట పెరుగుతుందని దృఢంగా విశ్వసిస్తున్న తరుణంలో పార్టీలకు అతీతంగా మోదీ వేవ్ ఉత్తర భారతదేశంలోనే కాదు, దక్షిణ భారతదేశంలో కూడా మోదీ మోదీ, భారత్ మాతాకి జై, భారతదేశాన్ని ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్, అఖండ భారత్ ఆ విధంగా తీర్చిదిద్దగలిగిన ఏకైక నాయకుడు మోదీ అని విశ్వసిస్తూ లోక్సభ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఈ కారు పార్టీ ఢిల్లీకి వెళ్ళి ఏం చేస్తుంది? కనుక మన ఓటు మునిగిపోకూడదు, మనం వేసిన ఓటు ప్రధానమంత్రి అభ్యర్థి అవ్వాలి, ప్రధానమంత్రి అధికారంలో కేంద్రంలో రావాలని చెప్పి అధిక శాతం తెలంగాణ రాష్ట్రంలో ఉండే అందరూ కూడా కేంద్రము స్థిరమైన కేంద్రం ఉండాలి, బలమైన కేంద్రం ఉండాలి, చైనా, పాకిస్తాన్ లాంటి శత్రు దేశాలకు ధీటైన సమాధానం చెప్పాలంటే ఈ కారు పార్టీ ఏం చేస్తుంది? కనుక మనం కమలానికి పువ్వు గుర్తుకు ఓటేద్దామనే ఆలోచన సరళి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ప్రబలి ఉన్న తరుణంలో గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలోనే 4 నెలల కాలంలోనే 16 సీట్లు ఆశించిన బీఆర్ఎస్ 9కి పడిపోయింది. ఈసారి కేసీఆర్ ఒక్కడే మెదక్ నుంచి పోటీ చేస్తే కేసీఆర్ ఒక్కడే విజయం సాధించి 1 సీటు దాటి బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించే అవకాశాలు లేవు అని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు.